లక్ష్మి ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఇక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేనెందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశాననే ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపల ఇస్తాను. తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసా. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నే. ఇతనవనే పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో, నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మరి అది తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే. మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్కా. ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్.
బాలు బాలరాజ్ హీస్ మిస్టర్ బుజ్జి ఐఎమ్ అ బుకిస్ట్. బొకే కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను, బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్ బుకిస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు కానీ బొకేస్ట్ అనరు. మరి నువ్వేంట్రో బుకిస్ట్ అని చెప్పావు? చెర్రిగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో నడకే. సారీ సార్. ఓకే 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 కమ్ టు ది పాయింట్. విషయం అవి ఏం చెప్పండి. లేదు సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్? మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్. మేము హాల్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి యాంథూరియం తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూబెర్రీస్ తెప్పిస్తాం సార్. సార్ 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 ఒక్కసారి ఈ పువ్వు మీ చెవిలో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్, మీకు ప్రమోషన్ చేద్దాం. మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే. సార్ సార్ కాపే. మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. జహాపన నమస్కారం. జహాపన. అరే ఓ జమదగ్ని సారీ అన్న, చూడన్నా నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే, అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి. సర్లే పోరా. ఏయ్, ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా గా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మనడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గా బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా. అన్నా ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బు అన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుంటెల్లోనే ఉంది, గుంటెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేత పంపించానా. నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. రేయ్ ఇచ్చారా? రేయ్ ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా. Please, no. Please, no. Please. Please. బాబాయ్ ఏంటి బాబాయ్ కొంచెం కూడా డీసెన్స్ లేకుండా? ఏ ఫర్ యాపిల్. అవును యాపిల్. దీనికేంటి ఎంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా నేను చిన్న పిల్లోడినిగా. బాగా ముదిరిపోయారా నువ్వు? ఇంటికి పద నీ సంగతి చెప్తా. ఉండు బాబాయ్, యా వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. Lily. బాగానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? Okay. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది. ఫ్యూచర్ ఏంటో. బాబాయ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? Yeah, I'm a girl, you know. అండ్ షీఈ్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఉందన్నా. ఏయ్, ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు, ఈ రోజు నువ్వు లిలీ, లెట్స్ గో. చెర్రీ, లెట్స్ డు గో. బాబాయ్ ఏంట్రా? నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు రా. లెట్స్ గో. ఏంటి మనోడు తెగ టెన్షన్ పడుతున్నాడు? నేలు కనుక్కోతాను.
ఏంటి ఇందాక నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్ మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5,000 వద్దంతే. 5,000? యా. యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసిన 5,000 కమిషన్ తీసుకోవాలి. కమిషన్? అదే అలా గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ 1 చేయాలి. hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? వాళ్ళంత ప్రాబ్లం. ఎండి గారి సిస్టర్ అవడానికి లైవ్ రికార్డింగ్ అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. రే అడగడానికి తనవరు కనుక్కో. ఈ హోటల్ ఎండిని. ఇంత చిన్న వయసులో ఇంత పొట్టిస్ కొట్టేసుకొని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. Hey, నమస్తే అండి. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ అ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because person is not music, music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? what? వాట్ ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా? కావాలి. Then that is a good music but the person is different. Yeah. Sometimes the music is different, person is same person may not do the same music may not be done with the same person. Because music is not person is not music. Because always music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థమైనట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు వద్దు. Stop it. Get out. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన్ సీడీ ఉంది, ఆన్ చేసుకో. ఎరా వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. దిగా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుజ్జి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. అయిపోయి కూర్చో. ఐఎమ్ పోతయ్య, జనరల్ మేనేజర్. వావ్, వెరీ స్వీట్ నేమ్ సార్. ఏం సీట్ అమ్మా? నా పొద్దు సీటు వినడానికి ఏమైనా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడు చెప్పేసి ఉండేవాడిని. ఏంటమ్మా ఏం పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బొకేస్ సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియంస్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్, లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్, రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ వచ్చేది. కూర్చోండమ్మా, కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. 3 కాఫీ. అయిపోయారా? పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట, GM గా ఉండేవాడు. వెయిట్ తగ్గి వెయిటర్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా నిన్నేనమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తా. ఏమా సరేనమ్మా? ఏమా సార్ ఏంటి సార్, మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం. ఏంటి సార్ ఇది? జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కర్లేదులేవా మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏమి and not get into your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా, నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం US వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. నాకు బీపీ పెంచదు. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు.